న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం నుంచి కృష్ణా జిల్లా కేసరిపల్లి వద్ద జరగనున్న హైందవ శంఖారావం సభకు దుర్గామాత గురు భవానీ దుర్గారావు ఆధ్వర్యంలో హిందూ భక్తులు 100 మంది బయలుదేరి వెళ్లారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త దుర్గారావు మాట్లాడుతూ 5000 సంవత్సరం క్రితం నుంచి హైందవ మతం ఉందని, ఈ మధ్యకాలంలో హిందువులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, అన్య మతస్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నారు. విశాఖ సెంట్రల్ జైలును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఖైదీల రక్షణే ముఖ్యమని పేర్కొన్నారు. దర్శిలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు 100 పరుపులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె తన సొంత నిధులతో విద్యార్థుల కోసం 100 పరుపులను పంపిణీ చేయడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు గాను పరుపులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోటవరట్ల క్రీడా మైదానంలో రాట్నాలపాలెం ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్సీ డివిఎస్ రాజు, మండల టీడీపీ అధ్యక్షుడు జానకి శ్రీను, స్థానిక ఎస్ఐ రమేష్ ప్రారంభించారు. నిర్వాహకులు గారా ఆనంద్ మాట్లాడుతూ మండలంలో 8 టీంలు పాల్గొంటున్నాయన్నారు. విన్నర్ టీంకు 35,000 రూపాయలు బహుమతి అందజేస్తామన్నారు. స్థానిక సర్పంచ్ అనిల్ కుమార్, స్థానిక ఎంపీటీసీ పివి సూర్యారావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కళాశాల విద్యార్థుల కోసం చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభోత్సవ కార్యక్రమం గుంటూరు ఉమెన్స్ కాలేజ్లో జరిగింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అతిథిగా హాజరై మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. పూలంగి సేవకు భక్తులు తరలి రావాలని అనువంశిక ధర్మకర్త బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు కోరారు. ధనుర్మాస సందర్భంగా బొబ్బిలి పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూలంగి సేవ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం జరుగుతాయి అన్నారు. అదేవిధంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 50 రకాల పువ్వులతో పుష్పయాగం నిర్వహిస్తారు అని అన్నారు. కొండాపురం మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకమును ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు రుచికరమైన భోజనమును ఎమ్మెల్యే కాకర్ల వడ్డించి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కూడా మధ్యాహ్న భోజనమును తిన్నారు. తదనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కని నాటి పర్యావరణ సంరక్షణ కొరకు తోడ్పడాలని ఎమ్మెల్యే సూచించారు. అమలాపురంలో కోనసీమ జిల్లా కలెక్టరేట్లో ఒక పాము హల్చల్ చేసింది. కలెక్టరేట్లోని గోదావరి భవన్ వద్ద పాము ఉండడాన్ని గుర్తించిన సిబ్బంది స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించడంతో అతను ఘటనా స్థలానికి చేరుకొని పామును పట్టుకొని డబ్బాలో బంధించాడు. ఈ సందర్భంగా గణేష్ వర్మ మాట్లాడుతూ 6 అడుగుల పామును పట్టుకున్నట్టు తెలిపారు. తండ్రి మెగాస్టార్ అయితే ఆయన కొడుకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గేమ్ చేంజర్ ఈవెంట్ లో రామ్ చరణ్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ ఆస్కార్ లెవెల్ యాక్టర్. మామూలు రోజుల్లో సూటు బూటు వేసుకుని వెళ్లేవాడు. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే చెప్పులు వేసుకోకుండా నడుస్తాడు. చరణ్ గుణం, వ్యక్తిత్వం అలాంటిది. మంచి క్రమశిక్షణలో పెరిగాడు. చరణ్ మా బంగారం, నాకు తమ్ముడు లాంటివాడు అని పవన్ పేర్కొన్నారు. కనిగిరి మండలంలోని పూనుకోడు గ్రామం వద్ద నిర్మించిన సిపిడబ్ల్యూఎస్ మంచినీటి సరఫరా స్టోరేజ్ ట్యాంకులను కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలకు మంచినీటి సరఫరా ఏ విధంగా జరుగుతుందో ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరా కొనసాగించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.